ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, జీవం కలిగిన ఆయన, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడుము. దేవా, మేము నీ వాక్యమును విని నీ సత్యములను గ్రహించుకొని వాక్యానుసారముగా జీవించుటకు నీ కృపను మాకు మెండుగా దయచేయమని ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత నన్ను మమ్మల్ని నింపి నడిపించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు. మరియు సమస్త అన్యజనులారా, ప్రభువుని స్తుతించిడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఈలాగు చెప్పుచున్నాడు: యెషయాలో నుండి వేరు చిగురు, అనగా అన్యజనులను నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచెదరు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. మనము చదివిన వాక్య భాగము ప్రభు మన కోసము సమస్తమును చేసినాడు గనుక మనము ఆయన యందు నిరీక్షణ కలిగిన వారిగా, ఆయన వైపు చూస్తూ ఆయన ఇచ్చే సంతోషమును సమాధానమును మన జీవితంలో అనుభవిస్తూ ఆయనను విశ్వసించిన వారిగా, ఆయన యొక్క కృపను మన జీవితంలో సంపూర్ణముగా పొందుకున్న వారిగా, పరిపూర్ణమైన విశ్వాసము చేత దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగి మనము ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు అన్యులుగా ఉంటే మనల్ని ప్రేమించినాడు ఆయన, అనగా దేవునిని ఎరుగని వారిగా. అన్యులు అనగా దేవునిని ఎరుగని జనాంగముగా నీవు నేను ఉన్నప్పుడు ప్రభు మనలను చూసినాడు, కోరుకున్నాడు. ఇతడు నా కుమారుడుగా, నా కుమార్తెగా ఉండుటకు నేను ఎన్నుకున్నాను, నా సంతానముగా వీరిని నేను కోరుకొని ఉన్నాను గనుక వీరిని నేను నా యొక్క జనముగా మార్చుకుంటున్నానని మనల్ని తన యొక్క రక్తమును కార్చి శిలువ మీద శ్రమను ఓర్చి నిన్ను నన్ను విమోచించుట కనుక మన యొక్క పాత ప్రాచీన స్వభావమైన మానవ స్వభావమును తీసివేసి లోకమునకు బానిసత్వంలో ఉన్న ఆ స్వభావము నుండి మనల్ని విడిపించి దేవుని యొక్క వారసులుగా మార్చుకొని ఆయనతో నడిచే కృపను అనుగ్రహించినాడు. ఆయన కృపను అనుభవిస్తున్న నీవు నేను ఆయన యందు పరిపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవ్వరు మనల్ని ఇంతగా ప్రేమించలేదు, ఎవరు మన పట్ల ఆయన చూపించినట్లు తన కృపను కుమ్మరించలేదు. ఆయనలాగా తన్ను తాను అర్పించుకొని నిన్ను నన్ను విమోచించిన వారు ఎవ్వరూ లేరు. ఒక స్నేహితుడు మరి యొక్క స్నేహితుడికి సహాయము చేస్తాను అని చెప్తాడు, కొన్ని విషయాలు చేస్తాడు, కానీ అన్ని కార్యంలో చేయలేడు. అయితే మన ప్రభు ఎల్లవేళ్ళ నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను, నీకు తోడుగా ఉన్నాను, నేను బలపరుస్తున్నాను, నిన్ను నేను హెచ్చిస్తానని మనకు వాగ్దానములు ఇచ్చు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకుమని సెలవిస్తూ ప్రతి దినము నడిపిస్తూ ఉన్నాడు. భయపడవద్దు అన్న మాటనే పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు లిఖించబడినట్లుగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అందుకే ప్రభు మనల్ని ఇలాగ ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యందు నీవు నేను ఆయన అనుగ్రహించే ఆ కృపను, ఆ నిరీక్షణను కలిగిన వారిగా, ఆయన యందు విశ్వాసము కలిగిన వారిగా, ఆయనను నమ్మిన ప్రజగా, ఆయన అనుగ్రహించే సంతోష సమాధానమును కలిగిన వారిగా, ఆయనను వెంబడించే వారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవునికి ముందు నీ హృదయము ఎలాగున్నదని మొదటిగా పరీక్షించుకో. ఆయన
తన యొక్క సంతోషము నీకు ఇచ్చి ఉన్నాడు. తన యొక్క సమాధానం నీకు ఇచ్చి ఉన్నాడు. తాను నీకు సమస్తమును ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటే నీవు ఆయన యందు నమ్మిక కలిగిన వాడిగా, ఆయన నిరీక్షించేవాడిగా ముందుకు వెళ్తున్నావా? లేక లోకమును చూసి అల్పకాలపు పాప భోగముల కోసము ఆయనను విడిచిన జీవితమును కలిగి ఉన్నావా? అల్పకాల పాప భోగము కోసము పరిగెత్తిన దాన్ని బట్టి ఎందరో తమ యొక్క పరిశుద్ధతను కోల్పోయినారు. ఎందరో దేవుని యొక్క కృపను కోల్పోయినారు. ఎందరో తమ యొక్క జీవితంలో ప్రభు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయి అలమటించిన కార్యములు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు ఈ ఉదయకాల సమయాన నిన్ను నన్ను ప్రేమించి మనకొక తరుణం ఇచ్చి ఉన్నాడు. నీవు నన్ను విశ్వసించు, నా పైన నమ్మిక కలిగి ఉండు. నేను నీకు సమస్తము అనుగ్రహించేవాడను, నీకు సంతోషమిచ్చేవాడను నేనే, నీకు సమాధానం ఇచ్చేవాడను నేనే, నిన్ను నడిపించేవాడను నేనే అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుచున్నాడు. ఆ ప్రేమామయుణ్ణి నీ హృదయంలో కలిగి ఉంటూ ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆశిస్తూ ఆయనను వెంబడిస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రభు మనకు ఈ తరుణం ఇచ్చి ఉన్నారు. ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని సద్వినియోగపరచుకుందాం. ఆయనందు నిరీక్షణ కలిగి ఉందాము. ఆయన అనుగ్రహించే సంతోషమును నీ జీవితంలోను, సమాధానం నీ జీవితంలో కలిగి ఉండటం మాత్రమే కాదు, ఇతరులకు పంచిపెట్టి దేవుని నామమును గణపరిచేదానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయాన నీవు నాతో మాతో మాట్లాడిన నీ యొక్క వాక్యం బట్టి స్తోత్రము. నీ యందు నాయన విశ్వాసమును, నీ యందు సంతోషమును, నీ నిరీక్షణను, నిన్ను నమ్మిన వారిగా మేము ఉండుటకు నాయన మాకు సహాయము చేయమని, నీ వైపు చూసి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.